DC machine and power system. Okay, first paper వచ్చేసరికి ఇది సెకండ్ ఇయర్, డేట్ వచ్చేసరికి 4/11/2020. ఓకే, DC మిషన్ అండ్ పవర్ సిస్టమ్. ఓకే, ఇందులో ఫస్ట్ యూనిట్ వచ్చేసరికి జనరేటర్. జనరేటర్, వాట్ ఈస్ ద జనరేటర్? జనరేటర్ అంటే ఏంటి అంటే యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్పు చేసేటువంటి యంత్రాన్ని ఏమంటారంటే జనరేటర్ అంటారు. ఓకే, యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్పు చేసేటువంటి పరికరాన్ని ఏమంటారంటే జనరేటర్ అంటారు. ఓకే, మరి జనరేటర్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ జనరేటర్స్? జనరేటర్ వచ్చేసరికి 2 రకాలు. ఒకటి DC జనరేటర్, రెండోది AC జనరేటర్. ఓకే, DC జనరేటర్, రెండోది AC జనరేటర్. What is the AC generator? What is the DC generator? DC generator అంటే డైరెక్ట్ కరెంట్, AC అనగా ఆల్టర్నేట్ కరెంట్. అంటే యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్పిడి చేసేటువంటి యంత్రాన్ని ఏమంటారంటే జనరేటర్ అంటున్నాం. DC జనరేటర్ అంటే ఏంటి? జనరేటర్ అనేది DC కరెంట్, డైరెక్ట్ కరెంట్ను ఉత్పత్తి చేసేటువంటి కరెంట్ని ఏమంటారంటే DC జనరేటర్ అని అంటారు. ఓకేనా, జనరేటర్ అనేది మనం ఎటువంటి కరెంట్ను సప్లై చేయాలంటే డైరెక్ట్ కరెంట్, దట్ మీన్స్ DC కరెంట్ను విడుదల చేయాలి. ఎటువంటి పరికరాన్ని ఏమంటారంటే DC జనరేటర్ అంటారు. నెక్స్ట్ AC జనరేటర్ అంటే అంటే AC మీన్స్ ఆల్టర్నేట్ కరెంట్. ఆల్టర్నేట్ కరెంట్ అంటే ఏకాంతరంగా ప్రవహించేటువంటి కరెంట్ ఏమంటారంటే ఆల్టర్నేట్ కరెంట్ అంటారు. ఓకే, ఇది DC జనరేటర్ వచ్చేసరికి ఏ సూత్రం మీద డిపెండెంట్ పనిచేస్తుంది? ఓకేనా, ఏ సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుంది? ఇది ఫారడే సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుంది. ఫారడే DC జనరేటర్ అనేది ఫారడే సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుంది. మరి ఫారడే సూత్రం అంటే ఏంటి? వాట్ ఈస్ ద ఫారడే లా? అంటే ఒక అయస్కాంత క్షేత్రంలో ఒక వాహకంను ఉంచినప్పుడు ఆ వాహకము అయస్కాంత క్షేత్రంలో గల అభివాహకం చేసినప్పుడు ఆ వాహకం గుండా కొంత విద్యుచ్చాలక బలం అనేది ఏర్పడుతుంది. దీన్ని ఏమంటారంటే ఫారడే నియమం అంటారు. వాట్ ఈస్ ద ఫారడే లా? దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, 2 మార్క్స్. ఫారడే సూత్రం అంటే ఒక అయస్కాంత క్షేత్రంలో ఒక వాహకంని ఉంచినప్పుడు ఆ వాహకము అయస్కాంత క్షేత్రంలో అభివాహకము ఏర్పరిచినప్పుడు ఆ వాహకం అనేది అయస్కాంత క్షేత్రంలో కొంత వాహకంని కొంత అభివాహకంను ఏర్పరచాలి. ఆ అభివాహకంను ఏర్పరిచినప్పుడు వాహకం గుండా కొంత విద్యుచ్చాలక బలం అనేది ఏర్పడుతుంది. దీన్ని ఏమంటారంటే ఫారడే లా అంటారు. దట్ ఈస్ మనకి వీచాప అంటే విద్యుచ్చాలక బలం అనేది ఉత్పత్తి చేసేటువంటి పరికరాన్ని సూత్రాన్ని ఏమంటారంటే ఫారడే సూత్రం అని అంటారు. నెక్స్ట్, ఈ ఫారడే సూత్రంలో మనకు దేని మీద ఆధారపడి పనిచేస్తుంది అంటే విద్యుచ్చాలక బలం మీద ఆధారపడి పనిచేస్తుంది. మరి మనకు జనరేటర్లో ఉత్పత్తి అయినటువంటి విద్యుచ్చాలక బలం అనేది అభివాహకానికి ఏ విధంగా ఉంటుందంటే అనులోమానుపాతంలో ఉంటుంది. అనులోమానుపాతంలో ఉంటుంది. అది ఓకేనా. ఏంటంటే ఫారడే సూత్రం అంటే ఏంది? ఒక అయస్కాంత క్షేత్రంలో ఒక వాహకం ఉంచినప్పుడు ఆ వాహకం అనేది అయస్కాంత క్షేత్రంలో అభివాహకం చేసినప్పుడు ఆ వాహకం గుండా కొంత విద్యుచ్చాలక బలం అనేది ఏర్పడుతుంది. దీన్ని ఏమంటారంటే ఫారడే సూత్రం అంటారు. మరి మనకు ఫారడే సూత్రంలో ఏర్పడినటువంటి విద్యుచ్చాలక బలం అనేది అభివాహకానికి తక్కువగా ఉంటుంది. ఇట్ మీన్స్ అనులోమానుపాతంలో ఉంటుంది అని మనకు ఫారడే సూత్రం అనేది
నెక్స్ట్ మరి డీసీ జనరేటర్ పని చేయాలంటే మనకి ఏం అవసరం, ఇంపార్టెంట్ ముఖ్యంగా ఇది. మనం డీసీ జనరేటర్ పని చేయాలంటే ముఖ్యంగా రెండు పరికరాలు అవసరం. ఒకటి నెంబర్ 1 వాహకం, రెండోది వచ్చరికి అయస్కాంత వాహకం, ఈ రెండు ఉంటేనే మనకు డీసీ జనరేటర్ అనేది పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, డీసీ జనరేటర్ వైభవ్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. డీసీ జనరేటర్ పనిచేయడానికి మనకు ఏమేమి అవసరం ఉంటుంది అంటే ఒకటి వాహకము, రెండు అయస్కాంత వాహకము, రెండు అవసరం. కమ్యూటేటర్ అంటే ఏంటి? కమ్యూటేటర్ అంటే ఇది ఏసీ కరెంటును డీసీ కరెంటుకు మార్చేటటువంటి పరికరాన్ని ఏమంటారంటే కమ్యూటేటర్ అంటారు. కమ్యూటేటర్ అంటే ఏసీ కరెంటును డీసీ కరెంటుగా మార్పిడి చేసేటువంటి పరికరాన్ని ఏమంటారంటే కమ్యూటేటర్ అంటారు. ఓకేనా, కమ్యూటేటర్ అంటారు. ఏసీ కరెంట్ను డీసీ కరెంట్గా మార్చు, ఆల్టర్నేట్ కరెంట్ చేంజ్ డైరెక్ట్ కరెంట్, దట్ ఈస్ కాల్డ్ కమ్యూటేటర్. ఓకే, దట్ ఈస్ ఈఎంఎఫ్ సమీకరణం రాయని ఉంటుంది. ఈఎంఎఫ్ ఇంపార్టెంట్ 2 మార్క్స్. ఈఎంఎఫ్ సమీకరణం తెలుపన్నాడు. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ ఏంటంటే ఈజీ ఈజ్ ఈక్వల్ పై జెడ్ ఎన్ బై 60 ఇంటూ పి బై ఏ ఫోర్స్. దీన్ని ఏమంటారంటే ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ యొక్క సమీకరణం, ఈక్వేషన్ అంటాం. విద్యుచ్చాలక బలం యొక్క సమీకరణం తెలపండి అంటాడు. ఈజీ ఈజ్ ఈక్వల్ టు పై జెడ్ ఎన్ బై 60 ఇంటూ పి బై ఏ వోల్ట్స్. What is the EZ, what is the pi, what is Z, what is N, what is the P, what is the A? Okay na? Here EZ is equal to generator impulse. EZ is equal to generator impulse. Okay na? Pi is equal to abhivahak. Pi is equal to abhivahak. N is equal to వేగం. P is equal to పోల్ల సంఖ్య, నెంబర్ ఆఫ్ పోల్ల సంఖ్య. A is equal to సమాంతర పోతల సంఖ్య. A is equal to సమాంతర పోతల సంఖ్య. ఓకేనా? EZ is equal to generator of in volts. Pi is equal to అభివాహకము. N is equals సంఖ్య, పోల సంఖ్య. N is equal to వేగం. P is equal to పోల సంఖ్య. A is equal to సమాంతర పోతల సంఖ్య. ఓకేనా? మరి వోల్టేజ్ రెగ్యులేషన్ అంటే ఏంటి? వోల్టేజ్ రెగ్యులేషన్ ఇది ఇంపార్టెంట్ 2 మార్క్స్ కి. వోల్టేజ్ రెగ్యులేషన్ అంటే జనరేటర్లో ఉన్నటువంటి లోడ్ కండిషన్ నుండి ఫుల్ లోడ్ కండిషన్ మధ్యలో మార్పు చెందేటువంటి వోల్టేజ్ని వోల్టేజ్ రెగ్యులేషన్ అంటారు. జనరేటర్లో ఉన్నటువంటి నో లోడ్ కండిషన్, ఓకే, నో లోడ్ కండిషన్ టు ఫుల్ లోడ్ కండిషన్ మధ్య గల మార్పు చెందేటువంటి వోల్టేజ్ని వోల్టేజ్ రెగ్యులేషన్ అంటారు. ఓకేనా? ఏంటంటే ఫస్ట్ ఏంటంటే నో వోల్టేజ్, నో లోడ్ వోల్టేజ్ మైనస్ ఫుల్ లోడ్ వోల్టేజ్, దట్ ఈస్ కాల్డ్ వోల్టేజ్ రెగ్యులేషన్. జనరేటర్లో ఉన్నటువంటి ఫుల్ లోడ్, నో లోడ్ వోల్టేజ్కు కండిషన్కు, ఫుల్ లోడ్ కండిషన్కు మధ్య మార్పు చెందేటువంటి వోల్టేజ్ని ఏమంటారంటే వోల్టేజ్ రెగ్యులేషన్ అంటారు.